proud citizens of India and LICians, we are celebrating ever since LIC has been nationalized. ఈ దేశ పౌరులుగా అలాగే LICiansగా మనం గర్వపడాలి. 1956లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన భారతీయ జీవిత బీమా సంస్థ ఈరోజు ప్రపంచంలో ఒక అగ్రగామి ఇన్సూరెన్స్ సంస్థగా ఎదగటంలో మన అందరి యొక్క డెడికేషన్, నిజాయితీ, కృషి, దేశ ప్రజల భాగస్వామ్యం. ఈరోజు దేశం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. LIC ముందు కూడా అనేక సవాళ్ళు. ప్రధానమైన సవాలు LICని పబ్లిక్ సెక్టార్లో మనం నిలబెట్టుకోవడం. పోస్ట్ ఐపీఓ అంటే మీ అందరికీ తెలుసు, మరలా మొన్న 6.5% వాటాలు అమ్మటానికి. క్రమంగా LIC ఎవరిది అంటే ప్రతి జాతీయ సంస్థ కూడా ఈ దేశ ప్రజల యొక్క సొత్తు, సంపద. 5 కోట్ల పెట్టుబడికి ఈ సంవత్సరం మనం డీటెయిల్స్ సార్ మాట్లాడేటప్పుడు చెప్తారు. 12,000 చిల్లర కోట్లు ఇచ్చాం. మరి LICలో వాటాలు అమ్మితే ఏమొస్తుంది? ఎవరికి వెళ్తాయి డబ్బు? దేనికి ఉపయోగిస్తారు? LICలోకి వచ్చే ప్రతి పైసా మనం జాతీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి రీసోర్సెస్గా ఇస్తున్నాం. 3%, 4% ఇవన్నీ మనం గత అనేక సంవత్సరాలను చెప్పుకుంటాం. ఈరోజు కొన్ని మార్పులు వస్తున్నాయి. మొట్టమొదటిసారి ఈరోజు జాతీయ స్వతంత్ర దినోత్సవంలో గతంలో మనం జాతీయ గీతం ఆలపించేవాళ్ళం, వందే మాత్రం కూడా ఆలపించేవాళ్ళం. వందే మాత్రంలో మరికొంత పొడిగింపు చూసాం. మంచిదైతే ఆహ్వానిద్దాం. దాంట్లో ఏమైనా మంచిది కంటే అయితే దేశ పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి దేశ పౌరులుగా విత్ ఆల్ ది రెస్పెక్ట్ ఆన్ ది పార్లమెంటరీ డెమోక్రసీ, with all the respect in constitution, you must obey the decisions taken by the government of India through parliament. ఈ సంస్థ పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా మనుగడలోకి వచ్చింది. కానీ పార్లమెంట్లో చట్టం చేయకుండానే ఈరోజు LICలో వాటాలను దొడ్డిదారిన అమ్ముతున్నారు, మనం వ్యతిరేకిస్తున్నాం. LIC పబ్లిక్ సెక్టార్గా నిలబడాలంటే ఈ దేశంలో ఈ 80 సంవత్సరాలు అయింది. ఈ దేశ ప్రజలు అనేక త్యాగాలకి ఒడిగట్టి సాధించుకున్న స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్న భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము నిలబడిన రోజున మాత్రమే ఈ భారతీయ జీవిత బీమా సంస్థ కూడా ప్రజల యొక్క సొత్తుగా నిలబడుతుంది. నాకైతే ఈ 80 స్వతంత్ర దినోత్సవం రోజున చాలా ఉత్సాహంగా ఉంది. ఐ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. గతంలో ఏంటి దేశం ఎట్టుపోతుంది అనేది, ఈ దేశ యువత ఈ దేశ స్వతంత్రాన్ని కాపాడటంలో, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తెగబడి ముందుండి పోరాడి ఈ దేశ స్వతంత్రాన్ని నిలబెడతారనే విశ్వాసం నాకు కలిగింది. గతంలో లేకపోవచ్చు, చూసాం. ఈ కాలంలో జనరేషన్ జెడ్ ప్రశ్నిస్తున్నారు. ఈ దేశ స్వతంత్రం నిలబడాలంటే, ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడాలంటే, భారత రాజ్యాంగం రక్షించబడాలంటే ప్రశ్నించాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. దానికి అవసరమైతే ఐక్యంగా పోరాడాలి. దురదృష్టవశాత్తు కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, ధర్మం పేరుతో విభజించి పాలించాలని చూస్తున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆనాడు అదే పనిచేసింది. భారతదేశం విడగొట్టి పరిపాలించకపోతే మనం కష్టమని. కానీ వారి కళలు ఫలించలా. ఈ దేశంలో ఉన్న గొప్ప సంస్కృతి, డైవర్సిటీ, డిస్పైట్ డిఫరెంట్ రిలీజియన్స్, different languages, different cultures, we are united
in protecting this constitution, in protecting the democracy, in protecting the institution. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ గా మన సంస్థను నిలబెట్టుకుంటేనే వ్యాపారం. మన సంస్థ మీద దాడి జరుగుతుంది. అనేక కార్పొరేట్ సంస్థలు ఎల్ఐసి యొక్క వ్యాపారం పెరగకుండా ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మనందరికీ తెలుసు. అయినప్పటికీ మనకున్న ఫీల్డ్ ఫోర్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న డెడికేటెడ్ ఫీల్డ్ ఫోర్స్ ఇస్ ద మెయిన్ రీజన్ టు కీప్ ఎల్ఐసి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈవెన్ ఆఫ్టర్ 2002 ఐఆర్డిఏ వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినప్పటికీ కూడా మనం చూసాం. దురదృష్టవశాత్తు అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంతరించిపోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ చూసాం, అనేక సంస్థలు చూసాం. కానీ ఎల్ఐసి స్టిల్, బిఎస్ఎన్ఎల్ వెనకబడి ఉన్నది, గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ. ఎల్ఐసి స్టిల్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్ అండ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇది మన యొక్క డెడికేషన్, మన యొక్క నిజాయితీ. రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఎలైషన్, యూఆర్ ఆల్ ఎలైషన్. వీ హ్యావ్ నో రిలీజియన్ హియర్, వీ హ్యావ్ నో caste here, we have no other differences. As far as LIC is concerned, as far as this country is concerned, the democracy is concerned, this constitution is concerned, we should be one and one. ఆ రకంగా మనందరం ఐక్యంగా నిలబడి ఈ దేశాన్ని కాపాడుకోవడంలో, స్వతంత్రాన్ని కాపాడుకోవడంలో త్యాగాలు మనకు తెలిసిందాక అనుకుంటున్నాం. దాని విలువ తెలియకపోవట్లేదు. ఎంత కష్టపడితే, ఎన్ని పోరాటాలు జరిగితే, ఇంతమంది జీవితాలు కోల్పోతే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో నిలిపారు. ఆ చరిత్ర ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మన తరాలకు, నెక్స్ట్ తరాలకు తెలియజేయడం ద్వారా చేయాలని ఇప్పటికీ నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. కాబట్టి ఈ రకంగా నాకు ఈ సందర్భంగా మీ అందరితో నా యొక్క భావాలను షేర్ చేసుకున్నందుకు అవకాశం కల్పించిన బ్రాంచ్ మంత్రి గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.